కనీస వేతనం 15,600 అయ్యమ్మలకి ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు. కాంగ్రెస్ ఈరోజు మన సిఐటియు శిష్యవేర్ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన ఆయమ్మలందరికీ కూడా 6 నెలల బకాయి వేతనాలు, కొంతమందికి 7 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలి, వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ నెల 6వ తేదీన మన టీడీ సార్కు, శిష్యవేర్ ఇన్ఛార్జ్ మేడంకు, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము 6వ తారీఖున ఈ నోటీసులు ఇస్తున్నాం. 20వ తేదీ వరకు మీరు మాకు సమస్యలు పరిష్కరించకపోతే పనులు బహిష్కరించి మేము సమ్మెలోకి దిగుతామని లెటర్ ఇచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మన యూనియన్ నాయకులతోనే మనతోనే అని చర్చించలేదు. మీ జీతాలు కూడా బకాయి వేతనాలు మీకు ఇస్తాము అని ఎవరు కూడా మనకు స్పష్టమైన హామీ ఇవ్వనటి కారణంగా ఈరోజు మనం కూడా అందరం కూడా పనులు బంద్ చేసి ఇక్కడ శిష్యవేర్ ముందు సమ్మె సందర్భంగా ధర్నా చేస్తా ఉన్నాం. గత 6-7 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం మన అధికారులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మా దగ్గర బడ్జెట్ లేదు అంటున్నారు. మరి బడ్జెట్ ఎందుకు లేదు? ఆయమ్మలకు జీతాలు ఇవ్వడానికే బడ్జెట్ లేదా? ఆఫీసర్లకు బడ్జెట్ ఉంది. నెలకు ₹1,00,000 తీసుకునేటువంటి ఆఫీసర్లందరికీ కూడా, ఇన్ఛార్జ్ మేడలందరికీ కూడా సక్రమంగా జీతాలు వస్తున్నాయి. కానీ మన ఆయమ్మలకు జీతాలు ఇవ్వంటే బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ లేదనడంలో భాగంగా మరియు మీకు ఇంత జీతం కాదు, ఇది మీకు స్పష్టంగా ఇంత జీతం అనేది ఏది లేదు అని మళ్ళీ రకంగా మన మీద అభాండాలు వేస్తున్నారు. అయ్యా, మేము జీవో 60 ప్రకారం కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి 15,600 ఇవ్వాలని చెప్పాం. అంతకుముందు కూడా 15,600 ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 14,500 గత 3-4 సంవత్సరాలుగా జీతాలు ఇస్తున్నారు. 3-4 సంవత్సరాలుగా రెగ్యులర్ గా 14,500 మేము తీసుకుంటా ఉంటే ఇప్పుడు మీకు జీతము 7,940 రూపాయలే ఉంది. ఆయమ్మకి మేము ఇంతే మా దగ్గర ఉంది కాబట్టి అది తీసుకుంటే మీకు నెల ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు లోపల అంటున్నారు. అరే, ఎక్కడైనా జీతం పెరుగుతుందా తగ్గుతుందా అంటే వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి హామీ ఏమీ లేదు. వాళ్ళు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. మరి 7,940 మీకు ఇస్తాం, 14,500 మీకు ఇయ్యం అని చెప్పేసి మరి ఒక లెటర్ రాసేయండి మాకు. అట్లా ఉన్న రాసేయనంటే మేము అట్లా రాసిస్తాం అని మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే 7,900, 14,500 ఇది కాదు. అసలు కనీసం కార్మికులకు 15,600 ఇవ్వాలనేటువంటి ఒక జీవో ఉంది. ఆ 15,600 మీరు అధికారులుగా ఉన్నారు కాబట్టి దాన్ని చట్ట ప్రకారం అమలు చేయాలి. మరి మేము అందరం కూడా పనులు బంద్ చేస్తామంటే మీ ఉద్యోగాలు పీకేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఎస్మా ప్రయోగిస్తాం, ఈ అనాథ పిల్లల దగ్గర పిల్లలు వదిలిపోయి ఎట్లా పోతారని చెప్పేసి మళ్ళీ మనకు లెటర్లు కూడా ఇస్తా ఉన్నారు. మంచిగా మీరు చట్ట ప్రకారం పోవచ్చు, కానీ చట్ట ప్రకారం అదే చట్టం ఏం చెప్తుంది? కార్మికులు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజులు పనిచేస్తే 30వ తారీఖు తర్వాత 1 నుంచి 7వ తేదీ లోపు కార్మికులందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది. మరి ఆ చట్టాన్ని మరి ఎందుకు అమలు చేయట్లేదు? 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6-7 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినది సిగ్గు అనిపించాలి కనీసం అధికారులకు కానీ ప్రభుత్వం కానీ. ఆయమ్మలు ఉన్నారు. ఈ ఆయమ్మలందరూ కూడా ఎక్కువ మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళు జీతం తీసుకోపోతున్నా వీళ్ళ కుటుంబం నడిచేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ పిల్లల ఫీజులు కట్టలేక పిల్లల్ని బయట నిలబెట్టి ఎగ్జామ్ రాయనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంటి కిరాయి కట్టకపోతే ఇంటి ఓనర్ బెదిరించి తిట్టినటువంటి పరిస్థితి. ఇంట్లో సామాన్లన్నీ కూడా బయట వేశారని కూడా అధికారులకు చెప్తా ఉంటే ఒక్క అధికారికి కూడా అసలు మనం చెప్పేటువంటిది కనీసం నెత్తిన పేను పడ్డట్టు కూడా అనిపించట్లేదు. కాబట్టి మనం స్పష్టంగా మాకు జీతాలు ఇవ్వండి. ఏ నెల ఆ నెల జీతాలు మాకు 14,500 ఇప్పుడు ఇచ్చేది, దాన్ని చట్ట ప్రకారంగా ప్రతి నెల 7వ తేదీలోపు కంపల్సరీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి మనం ప్రధానంగా ఇందులో ఒక డిమాండ్ పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు 6-7 నెలలుగా ఈ సంవత్సరం మొత్తంగా ఈఎస్ఐ కార్డులు పనిచేయట్లే. ఎందుకు పనిచేయట్లేదు? మరి మన డబ్బులు కట్ అయితే ఈఎస్ఐ, మనకేమో కార్డు పనిచేయట్లేదు. మనకు ఆరోగ్యం బాగలేకపోతే, పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే,
మన ఇంట్లో ఎవరైనా మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగలేకపోతే ఈఎస్ఐలో చూపించేటువంటి పరిస్థితి ఉండే. మరి ఈఎస్ఐ సౌకర్యం మీకు ఉన్నది అని ఒక పక్క చెప్తారు, కానీ దాన్ని అమలు చేసే పరిస్థితులలో ఇప్పుడు ఈఎస్ఐ పోతే వరకు కూడినటువంటి పరిస్థితి ఉంది. మరి మన ఆరోగ్యం బాగలేకపోతే ఈఎస్ఐ లేని పెట్టుకోవచ్చు,